2025 ఏప్రిల్ 29న రాజ్యలక్ష్మి అనే మహిళ ఇంటి నుండి పొరుగువారికి అరుపుల శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలు విని ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాజ్యలక్ష్మి ఇంటి వైపు పరుగులు పెట్టారు. అక్కడ రాజ్యలక్ష్మి కూతురు తలుపు దగ్గర వెక్కి ఏడుస్తోంది. తల్లికి గుండెపోటు వచ్చిందని ఇరుగు పొరుగుకు చెప్పింది. ఆ తర్వాత అందరూ ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరుసటి రోజే ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయితే కొన్ని నెలల తర్వాత రాజ్యలక్ష్మి మరణానికి సంబంధించిన నిజం అందరి ముందుకి వచ్చింది. అయితే నిజాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన వారు ఎలా, ఇంకా ఎవరు, రాజ్యలక్ష్మికి ఏమైంది, మీకు కూడా తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇది భువనేశ్వర్లో జరిగిన భయానకమైన కేసు. ఈ కేసు ఫైలు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ రాజ్యలక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి నివసించేది. రాజ్యలక్ష్మి భర్త పేరు ప్రఫుల్కర్. అతను ఒడిశా ప్రభుత్వ శాఖలో పనిచేసేవాడు. ఒకవైపు ప్రఫుల్ ప్రవర్తన చాలా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉంటే, మరోవైపు రాజ్యలక్ష్మి కూడా తన మాటలతో అందరినీ ఆకట్టుకునేది. విద్యావంతురాలైన ఆమె ఎప్పుడు చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది. అంతేకాదు గ్లామర్కు దూరంగా భర్తతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. అయితే రాజ్యలక్ష్మి తరచూ బాధపడేది ఒక్కటే విషయం. నిజానికి వారి పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లల నవ్వు ఇంకా వినపడలేదు. రాజ్యలక్ష్మి పిల్లలను చాలా ప్రేమిస్తుంది. ఇంకా అందరూ కోరుకునే విధంగా సంతోషకరమైన కుటుంబాన్ని కూడా కోరుకుంది. కానీ తల్లి కాలేకపోవడం వల్ల ఆమె చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఆమె భర్త రాజ్యలక్ష్మిని భువనేశ్వర్లోని పెద్ద వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. చాలా కాలం పాటు ఆమె మందులు వాడేది. చికిత్స కూడా చేయించారు. వైద్యంతో పాటు ఎన్నో ఆలయాల్లో రాజ్యలక్ష్మి పూజలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నో ఏళ్ల చికిత్స తర్వాత కూడా విజయం సాధించలేకపోవడంతో ఆమె చివరకు రాజీపడి బహుశా బిడ్డల సంతోషం తనకు రాసి పెట్టలేదు అని సరిపెట్టుకుంది. కానీ దేవుడు తమ కోసం వేరే ఆలోచనలో ఉన్నాడని వారికి తెలీదు. అది 2012వ సంవత్సరం. ఒకరోజు రాజ్యలక్ష్మి ఆమె భర్త ప్రఫుల్ ఇంట్లో నిత్యావసర వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్లారు. అకస్మాత్తుగా వారికి పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపించింది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోందో అని చూస్తే రోడ్డు పక్కన ఉన్న పొదలలో వారికి 2-3 రోజుల వయసున్న ఓ చిన్నారి ఏడుస్తూ కనిపించింది. వారు సమీపంలోనే ఆ పాప యొక్క తల్లిదండ్రులను కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఎవరి బిడ్డ అని చాలా మందిని అడిగారు. ఎవరికి తెలియకపోయే వరకు రాజ్యలక్ష్మి ఆ అమ్మాయిని తన ఒడిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు జరిగిన కథంతా చెప్పింది. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రుల కోసం పోలీసులు వెతికారు. కానీ వారి జాడలేదు. రాజ్యలక్ష్మికి పిల్లలు లేరు. ఆమె ఎప్పుడూ బిడ్డను కోరుకుంటుంది. కాబట్టి ఆమె ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆమె తన ఇంటికి పాపని తీసుకొచ్చింది. రాజ్యలక్ష్మి ఆ పాపని దేవుడు తనకి ఇచ్చిన వరం అనుకుంది. శిశువుకు ఒక అందమైన పేరు కూడా పెట్టింది. ఆడబిడ్డ వచ్చిన తర్వాత రాజ్యలక్ష్మి జీవితంలో ఆనందాల వెల్లువ వచ్చిందా అనిపించింది. అసంపన్న జీవితం ఇప్పుడు పూర్తయింది. తన కుటుంబం యొక్క పూర్తి వేడుకను జరుపుకోవడానికి ఆమె బంధువులని, పొరుగువారిని, ఇంకా పరిచయస్తులు అందరిని ఆహ్వానించి ఒక ఫంక్షన్ కూడా నిర్వహించింది. ప్రతి ఒక్కరూ బిడ్డను ఆశీర్వదించారు. ఇది చూసిన రాజ్యలక్ష్మి ఆమె భర్త ప్రఫుల్ ఎంతో సంతోషపడ్డారు. ఈ విధంగా వారి జీవితం ముందుకు సాగుతోంది. అయితే 2013 సంవత్సరంలో అమ్మాయిని దత్తత తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత రాజ్యలక్ష్మి భర్త ప్రఫుల్ హఠాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. దీని కారణంగా రాజ్యలక్ష్మి జీవితం పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఆమె జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. ఆమె ఇప్పుడు ఒంటరి తల్లి అయింది. భర్త యొక్క పెన్షన్ ఇంకా కొంత పొదుపు ఉన్నప్పటికీ ఒంటరిగా ఒక చిన్న అమ్మాయిని పెంచడం, ఇంటిని నిర్వహించడం ఆమెకు చాలా కష్టంగా మారింది. ఇప్పుడు ఇంటి బాధ్యతలు, కూతురైన పింకీ బాధ్యతలు అన్నీ రాజ్యలక్ష్మిపైనే పడ్డాయి. అయితే ఈ బాధ్యతలకు భయపడకుండా పింకీకి మంచి భవిష్యత్తును అందించాలని మొదటి నుంచి మంచి స్కూల్లో చదివించింది. కానీ పింకీ నగర వాతావరణంలో చెడిపోతుందేమోనని భయపడి ఆమె భువనేశ్వర్ను వదిలి పర్లాకి ముండికి వచ్చింది. పైగా ఆమె పుట్టింటి వాళ్ళు అక్కడ నివసిస్తారు. రాజ్యలక్ష్మి తన ప్రియమైన వారి మధ్య ఉన్న తర్వాత ఉపశమనం పొందింది. తన కుమార్తెను పర్లాకి ముండిలోని మంచి పాఠశాలను చేర్పించింది. పింకీ తన చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. ఇప్పుడు రాజ్యలక్ష్మి ఇంటి ఖర్చులను తీర్చడానికి స్వయంగా పనిచేయడం ప్రారంభించింది. క్రమంగా రాజ్యలక్ష్మి జీవితం తిరిగి ట్రాక్లోకి రావడం ప్రారంభమైంది. ఆమె తన కుమార్తెతో ఉన్నప్పుడు తన బాధలన్నింటినీ మర్చిపోయేది. అదేవిధంగా సమయం ముందుకు సాగుతోంది. 2025వ సంవత్సరం వచ్చింది. పింకీకి ప్రస్తుతం 13 ఏళ్లు. 8వ తరగతి చదువుతోంది. కుటుంబంలో అంతా సవ్యంగా సాగుతోంది. కానీ 2025 ఏప్రిల్ 29న రాత్రి రాజ్యలక్ష్మి ఇంటి నుంచి పింకీ అరుపుతో ఇరుగు పొరుగు వారు ఆ ఇంటి వైపు పరిగెత్తారు. తలుపు దగ్గరే ఉండి సహాయం కోసం ఆగకుండా అరుస్తున్న పింకీని చూశారు.
ఇరుగు పొరుగు వారు ఏమైంది అని ఆమెను అడిగారు. తన తల్లి గుండెపోటు వచ్చిందని, ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పింది పింకీ. ఇది విన్న ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వచ్చి రాజలక్ష్మి ఆరోగ్యాన్ని చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికి చాలా ఆలస్యమైంది. అందువల్ల రాజలక్ష్మి ఈ లోకంలో లేరని వైద్యులు చెప్పారు. ఈ వార్త విన్న తర్వాత ఆమె సోదరుడు, ఇతర సమీప బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఏప్రిల్ 30న అంత్యక్రియలు జరిపారు. పింకీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయింది. గుండెపోటుతో రాజలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఉండడంతో అందరూ నమ్మేశారు. అప్పటికే తండ్రి నీడిపోయి ఇప్పుడు తల్లి కూడా తను ఎంతగానో ప్రేమించిన కూతుర్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు కుమార్తె ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయింది. కాబట్టి రాజలక్ష్మి సోదరుడు శివప్రసాద్ మిశ్రా ఆమె బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రాజలక్ష్మి చనిపోవడం వల్ల పింకీ పెద్దగా ఒంటరిగా ఫీల్ అయి బాధపడటం లేదని శివప్రసాద్ మిశ్రా గమనించాడు. ఇంకా పైగా ఆమె తన జీవితాన్ని ఎంతో హాయిగా గడుపుతోంది. మీరే ఆలోచించండి, తల్లి లేకపోతే తండ్రి నీడ కనుమరుగైపోతే వాళ్ళ జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది కదా. అయితే ఇక్కడ శివప్రసాద్ మిశ్రాకు విచిత్రం కనిపించింది. అతనికి పింకీలో కొంచెమైనా బాధ కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు అతను పింకీపై నిఘా పెట్టడం ప్రారంభించాడు. ఒకరోజు వారి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పింకీ ఎక్కడా కనిపించలేదు. దీంతో శివప్రసాద్ ఆమెను వెతకడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె ఎవరితోనో ఫోన్లో రహస్యంగా మాట్లాడడం చూశారు. అయితే పింకీకి ఇప్పటి వరకు ఫోన్ లేదు. కాబట్టి ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? శివప్రసాద్ పింకీని అడిగాడు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వెవరితో మాట్లాడుతున్నావు అని. అది విన్న పింకీ భయపడి తన ఫోన్ దాచుకోవడం మొదలుపెట్టింది. కానీ శివప్రసాద్ ఆమె నుంచి ఫోన్ లాక్కున్నాడు. అతను దాన్ని తనిఖీ చేస్తే ఆమె ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నాడు. దీని తర్వాత శివప్రసాద్ పింకీ ఇన్స్టాగ్రామ్ తెరిచాడు. అక్కడ పింకీ ప్రతిరోజు మాట్లాడే ఖాతాను కనుగొన్నాడు. ఇంకా ఆ చాట్లోని కొన్ని విషయాలు చాలా వింతగా ఉన్నాయి. వాటిని చదివిన శివప్రసాద్కి అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు చెప్పాడు. సార్, మా చెల్లెలు గుండెపోటుతో కాకుండా ఏదో కుట్రలో భాగంగానే హత్య చేయబడిందని అనుకుంటున్నాను. దీని వెనుక ఆమె కూతురుంది. ఇది విన్న పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ రాసి పింకీ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో చాలా మెసేజ్లు డిలీట్ అయినట్లు విచారణలో తెలిసింది. ఇన్స్టాగ్రామ్లోని చాలా సందేశాలు కూడా తొలగించబడ్డాయి. అందువల్ల పోలీసులు ఇప్పుడు సైబర్ నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొలగించిన సందేశాలను తిరిగి పొందే ప్రయత్నం ప్రారంభించారు. కొద్ది రోజుల పాటు శ్రమించిన తర్వాత పోలీసులకు అసలు నిజం తెలియడంతో పింకీని ప్రశ్నించడానికి పిలిచారు. ఆమె మొదట్లో ఆమె తల్లి గుండెపోటుతో చనిపోయిందని పదే పదే అదే విషయాన్ని పునరావృతం చేసింది. అయితే సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల పోలీసులు నమ్మలేదు. పోలీసులు ఆమెతో ఇన్స్టాగ్రామ్ సందేశాలను ప్రస్తావించినప్పుడు ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదని ఆమెకి అర్థమైపోయింది. ఆమె పోలీసులకు పూర్తి నిజం చెప్పేసింది. అమ్మ తన స్వేచ్ఛను లాగేసుకుందని చెప్పింది. తనపై చాలా ఆంక్షలు విధించింది. ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వదు. స్కూల్ తప్ప ఎక్కడికి వెళ్లకుండా నన్ను ఆపేది. అందుకే స్నేహితులు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆమె 12 ఏళ్లు నిండినప్పుడు ప్రైవసీని కూడా కోరుకుందట. ఇతరుల మాదిరిగానే తనకు కూడా ఫోన్ ఉండాలని ఆమె భావించింది. దానికోసం రాజలక్ష్మిని ఎన్నోసార్లు అడిగితే ఆమె ప్రతిసారి నిరాకరించింది. తనకు చదువుకునే వయసు, చదువుపై దృష్టి పెట్టాలి, భవిష్యత్తులో ఒక మంచి వృత్తిని ఎంచుకోవాలి. ఫోన్ ఇస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది, దృష్టి చదువుల నుండి మరలవచ్చు. అందుకే ఫోన్ ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఈ విషయమే తల్లి కూతుళ్ల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. పింకీ ఇప్పుడు తన తల్లితో చిరాకు పడడం ప్రారంభించింది. ఆమెకు ఎదురు సమాధానం చెప్పేది. కానీ రాజలక్ష్మి పింకీ మాటలను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె తన కూతుర్ని చాలా ప్రేమిస్తుంది. కానీ ఆమె పట్టుబట్టడంతో చివరకు ఫోన్ కొనిచ్చింది. మీ స్కూల్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాత్రమే ఫోన్ను ఉపయోగించమని కూడా స్ట్రిక్ట్ గా చెప్పింది. ఆ టైంకి మాత్రం పింకీ సరే అంది. కానీ రాజలక్ష్మి పనికి వెళ్లి తిరిగి రాగానే పింకీ తనకి ఏమి తెలియనట్టు ఫోన్ పక్కన పెట్టేసి కూర్చునేది. ఆమె వయసు ఇప్పుడు సుమారు 13 సంవత్సరాలు. ఇంకా ఆమె సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండేది. పింకీ ఇప్పుడు కొత్త స్నేహితులను సంపాదించడం, వారితో మాట్లాడడంతో ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె తన తల్లితో కలిసి గుడికి వెళ్ళినప్పుడు దాదాపు 21 సంవత్సరాల వయసు ఉన్న గణేష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను ఆలయ పూజారి. గణేష్ మొదటి చూపులోనే పింకీని ఇష్టపడ్డాడు. ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభమైంది. త్వరలో పింకీ, గణేష్ ఒకరికొకరు మంచి స్నేహితులయ్యారు. రోజు ఒకరితో ఒకరు ఫోన్ లో కబుర్లు చెప్పుకునేవాళ్లు. వారి మధ్య సంబంధం వేగంగా పెరిగింది. ఒకరోజు గణేష్ తన ప్రేమను రాజలక్ష్మి కూతురికి తెలియచేశాడు. పింకీ కూడా అతడిని ఇష్టపడడంతో
గణేష్ ప్రపోజల్ ని ఒప్పుకుంది. ఒకరితో ఒకరు కలవడం మొదలుపెట్టారు. పింకీ తరచుగా ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పులను తల్లి గమనించింది. తమ కుమార్తె ఆలయ పూజారి గణేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆమె అతనితో తిరుగుతోందని రాజలక్ష్మికి తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత రాజలక్ష్మికి కోపం ఎక్కువైపోయింది. ఆమె తన కూతురిని చాలా తిట్టి గణేష్ ని కలవద్దని, అతనితో ఫోన్లో మాట్లాడవద్దని క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది. తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని రాజలక్ష్మి కోరుకుంటోంది కాబట్టి ఆమె తన చదువుపై దృష్టి పెట్టాలని కోరింది. ఇటువంటి విషయాలకు పింకీకి ఇంకా వయసు రాలేదని కూడా వివరించింది. రాజలక్ష్మి పింకీ ఫోన్ ని చెక్ చేయడం ప్రారంభించింది. గణేష్ ని కలవద్దు అని చెప్పింది. ఇక కూతుర్ని బెదిరించి మరోసారి అలాంటి పని చేస్తే ఫోన్ లాక్కుంటానని చెప్పింది. ట్యూషన్ కి వెళ్లడం మానిపించేసింది. ఈ విషయాలన్నీ చూసి కూతురికి కోపం వచ్చింది. తన తల్లి రాజలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నట్టుగా భావించింది. తనకి ఇంకా గణేష్ కి మధ్య తల్లి వస్తోందని బాధపడింది. తన తల్లి గణేష్ కి దూరంగా ఉండమన్న విషయాన్ని గణేష్ తో చెప్పింది. అతను ఆమెని రెచ్చగొట్టడం ప్రారంభించాడు. మీ అమ్మ నిన్ను నియంత్రించాలని కోరుకుంటోంది. ఆమె నీ పట్ల ఎలాంటి ప్రేమ చూపదు, కానీ నీపై తన హక్కులను నొక్కి చెబుతోంది. నీకు కావాలంటే ఆమెని దారి నుంచి తప్పిస్తాము. ఆ తర్వాత మీ మొత్తం ఆస్తికి నువ్వే యజమాని అవుతావు. మనం అప్పుడు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుదాం అని చెప్పాడు. పింకీ కూడా అందుకు ఒప్పుకుంది. ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లోనే ఆమెను చంపాలని ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ లో గణేష్ తన స్నేహితుడు దినేష్ ను కూడా చేర్చుకున్నాడు. అతనితో పింకీ తరచుగా మాట్లాడేది. ఆమె దినేష్ తో కూడా ఎఫైర్ నడుపుతున్నట్లు కొన్ని నివేదికలలో చెప్పబడింది. 2025 ఏప్రిల్ 29 ప్రతిరోజులాగే రాజలక్ష్మి తన కుమార్తెతో కూర్చుని రాత్రి భోజనం చేసింది. అయితే తన కూతురు నిద్రమాత్రలు పౌడర్ గా చేసి ఆహారంలో కలిపినట్లు పాపం ఆమెకు తెలియలేదు. రాజలక్ష్మి డిన్నర్ చేయగానే తనకి బాగా నిద్ర వస్తోందని లేచి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఇది చూసిన కూతురు కాసేపటి తర్వాత తల్లి గదిలోకి వెళ్లి గాఢ నిద్రలోకి జారుకుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత దినేష్ కి గణేష్ కి ఫోన్ చేసింది. ముగ్గురు కలిసి రాజలక్ష్మి గదికి వెళ్లారు. కుమార్తె స్వయంగా తన చేతులతో ఒక దిండును తీసుకొని రాజలక్ష్మి ముఖంపై పెట్టింది. దాని కారణంగా ఆమె తన ప్రాణాలను కోల్పోయింది. ఆమె నవ్వుతూ గణేష్ తో, ఇప్పుడు మన మధ్య ఎలాంటి అడ్డంకి లేదు, మనమిద్దరం సుఖంగా జీవిస్తాం, కానీ ప్రస్తుతానికి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పింకీ ముందుగా తన బంధువులకు ఫోన్ చేసింది. ఎందుకంటే రాజలక్ష్మికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అందరికీ తెలుసు. 2023లో ఆమెకి గుండెపోటు కూడా వచ్చింది. అందుకే తనపై అనుమానం తొలగించుకునేందుకు బంధువులకు ఫోన్ చేసి తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు నటించింది. ఇది విని రాజలక్ష్మిని అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే కూడా అమ్మకి గుండెపోటు వచ్చిందని పదే పదే చెప్తూ ఉంది. అందరూ ఆమె చెప్పేది నమ్మారు. రాజలక్ష్మికి లేరు అని డాక్టర్లు చెప్పడంతో ఆమె అంత్యక్రియలు కూడా చేశారు. అయితే కొంతకాలం తర్వాత రాజలక్ష్మి సోదరుడు శివప్రసాద్ పింకీపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజలక్ష్మి కూతురు అబ్జర్వేషన్ హోమ్ లో ఉంది. కాగా గణేష్, దినేష్ జైల్లో ఉన్నారు. పోలీసులు వారిపై ఛార్జీ షీట్ దాఖలు చేయగా కోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ మొత్తం కేసులో అసలు దోషి ఎవరని మీరు అనుకుంటున్నారు? కూతుర్ని అడ్డుకుని తల్లి తప్పు చేసిందా, లేకపోతే తల్లిని చంపిన కూతురిదే తప్ప? గణేష్, దినేష్లకు ఎలాంటి శిక్ష పడాలి? ఈ కేసుకు సంబంధించి మీ అభిప్రాయం ఏదైనప్పటికీ దయచేసి కామెంట్స్ రూపంలో రాయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ చిహ్నాన్ని నొక్కండి. దాని ద్వారా మీరు రాబోయే క్రైమ్ కథలను మిస్ అవ్వరు.